ఏమైందమ్మా? నేను పాపిష్టిదాన్ని నాన్న, దుర్మార్గురాల్ని, నీచురాల్ని, నికృష్టురాల్ని. ఏ నిజాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావుతా? చిట్టి, నేను పాపినమ్మా, ఆడదాని రూపంలో ఉన్న రాక్షసినమ్మా. అవన్నీ నిజమే అత్త, కానీ ఇప్పుడు అవన్నీ చెప్తే ప్రయోజనం ఏమని చెప్పు? ఏమే, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి నిన్నిరికిద్దామని చూస్తుంటే నువ్వు నా మీదే సెటర్లేస్తున్నావా? నువ్వు నన్ను క్షమించాలమ్మా. దేనికత్తా? నువ్వేం చేసావని? లేదమ్మా, నేను సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తమే లేదు. ఏడు కొండలవాడ వెంకటరమణ, ఎక్కడున్నావు స్వామి? ఈ పాపాత్మురాల్ని తీసుకెళ్ళు స్వామి, తీసుకెళ్ళిపో స్వామి, తీసుకెళ్ళిపో. అమ్మా ఆగవే, అనవసరంగా పిల్లర్ పాడైపోతుంది. ఏవే, నా తల పగిలిపోతుందన్న బాధ కన్నా పిల్లర్ పాడైపోతుందన్న బాధ ఎక్కువగా ఉందా? అవునమ్మా, నీ తల పగిలితే 10 రూపాయల కట్టు కడితే సరిపోతుంది. అదే పిల్లర్కి ఏమైనా అయితే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. నువ్వు నోర్మై అక్క, నీకేటైదనదక్క? ఎందుకలా నీ తల పిల్లర్ కేసు బాధేసుకుంటున్నావు? నేను ద్రోహం చేశానురా, ఈ ఇంటి కోడలికి ద్రోహం చేశాను, తీరని అన్యాయం చేశానురా. నువ్వు నాకేం అన్యాయం చేసావత్తా? ఇంకేం చెయ్యాలమ్మా, ఇంకేం చెయ్యాలి? నువ్వు ఈ ఇంటి కోడలివే కదా? అవునా? అంటే నీకు కూడా నాతో పాటు ఈ ఇంట్లో సమాన హక్కు ఉంటుంది కదా? అవును, ఉంటాయే. కానీ నిన్ను నాతో పాటు సమానంగా చూశానా? ఒక మిఠాయి కొట్లో పని చేసేదానిలాగే చూశాను. మా ఇంటి ముందుకొచ్చి అడుక్కునే ముష్టిదానిలాగే చూశాను. నిన్నసలు ఒక వెంట్రుకతో సమానంగా చూశాను. పోన్లే కాంతమత్తా, నేను కూడా నిన్ను అలాగే చూశాను కదా. సర్లేమ్మా, అన్నది నువ్వే కదా, పర్వాలేదులే. అందుకే నా తప్పుకి ప్రాయశ్చిత్తంగానే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? నాతో పాటు అందరూ రండి. ఎక్కడికి? అక్క 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 చిట్టమ్మా, ఈ డబ్బు నగలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ ఇంట్లో మీరెవ్వరూ లేకుండా నేను మా ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏమన్నావు చిట్టమ్మా? మరి లేకపోతే అంత డబ్బు చూసాక ఏమనిపిస్తుందంటే ఎవరైనా ఇలాగే అంటారో. అయినా ఇప్పుడు మా ఇద్దరికి ఆ డబ్బు నగలు చూపించాల్సిన అవసరమే ఉంది. ఉంది చిట్టమ్మా, చాలా ఉంది. వీడెవడు తెలియకనే వాడిని కనేసావా? నీకు మతిమరుపు ఉందనుకున్నాను కానీ మరి ఇంత మతిమరుపు ఉందని నేననుకోలేదమ్మా. వాడు స్వయాన నా తమ్ముడు, నీకు కొడుకమ్మా. నువ్వు నోరు మూయి, లేదంటే పళ్ళు రాలగొట్టేస్తాను. సారీ అమ్మా. వీడు నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ. యువరాజులాగా పైలట్ ఉద్యోగం చేస్తుంటే కాదు కూడదు అని వాడిని ఆ జాబ్ మాన్పించాను. నీ మీద కోపంతో
వాడికి మరో జాబ్ రాకుండా చేశాను. అలాగే వ్యాపారం చేసుకుంటాను అంటే డబ్బులు కూడా అందనివ్వకుండా చేశాను. పాపం నా బిడ్డ కనీసం పన్నెత్తి ఒక్క మాట కూడా అనకుండా నీ వెనకాలే తిరుగుతూ స్వీట్లు అమ్మాడు, నీ ఇంట్లోనే పేడెత్తాడు. ఆ తర్వాత నువ్విప్పుడు పెట్టిన టిఫిన్ బండి ముందు కూడా పని చేసుకుంటున్నాడు. అవన్నీ చూసి నా కడుపు తరుక్కుపోతుంది, నా గుండె మండిపోతుంది. అందుకే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఏడతాదే? ఈ డబ్బు, ఈ నగలు, ఈ ఆస్తి అన్నీ నీ పేరు మీద రాసేస్తాను చిట్టమ్మా. ఏటేటేటి? నీ ఆస్తి పాస్తలన్నీ నా పేరు మీద రాసేస్తావా? ఈ డబ్బు నగలన్నీ నాకిచ్చేస్తావా? అవును చిట్టమ్మా, ఇక నుంచి నువ్వు నాలా బతకాలి, నేను నీలా బతకాలి. అప్పుడే నేను చేసిన తప్పులకి నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడే నా పాపాలకి పరిహారం దొరుకుతుంది. ఈ ఆస్తి పాస్తులు ఇవన్నీ నాకు అక్కర్లేదులే. నాకు అటు మీద ఆశ కూడా లేదో. నువ్వే ఉంచుకో. చేసిన తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నేను కూడా క్షమించేస్తాను, సరిపోతుంది. లేదు చిట్టమ్మా, నువ్వంత మాటంటే నేను భరించలేను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏంటిది? అవునరా రవిచంద్ర, మన ఆస్తులన్నీ చిట్టమ్మ పేరు మీదకి మార్పిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇంత యాక్టింగ్ ఎందుకు కాంతమత్త? రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఈ ఆస్తులన్నీ నీ పేరు మీద ఉంటే అక్రమ ఆస్తులన్నీ నిన్ను అరెస్ట్ చేస్తారు. అందుకని ఈ ఆస్తులన్నీ నాకు అంటగట్టేయాలని చూస్తున్నావు, అంతేగా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఆ? చిట్టమ్మ అన్ని చూసేసిందమ్మా. మరి ఆ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదా. చూడు అమ్మ ఎంత ఓవర్ యాక్టింగ్ చేసిందో. నోరు ముయ్యవే, నీకు దండం పెడతానే. అలాగేనమ్మా. చిట్టమ్మా, ఇవి చేతులు కాదనుకోమ్మా, కాళ్ళనుకో. చిచి చిచి. చేతుల్ని చేతులనే అనుకుంటారు, కాళ్ళని ఎలా అనుకుంటారు పరమదరిద్రంగా? అదేనమ్మా, నీ కాళ్ళు పట్టుకున్నాననుకో. దయచేసి నా ఆస్తి రాయించుకోమ్మా. కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళిపోగానే నా పేరు మీద రాసిచ్చేయి. నాకెందుకో నచ్చట్లేదు కాంతమత్త. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు ఆ మాట అంటే నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా. చిట్టమ్మ, పాపం మా అమ్మ అంతలా బాధపడుతుంది కదా. ఒక్కరోజే అంటుంది కదా. ఆ ఒక్కరోజుకి ఈ ఆస్తులన్నిటికీ నువ్వే యజమానిగా ఉండొచ్చు కదా. ప్లీజ్. ఆ, తప్పదా? తప్పదు చిట్టమ్మ. నా మొహం చూసి ఒప్పుకో చిట్టమ్మా. నీ మోహన్ సూత ఈ జన్మకే కాదు, ఏ జన్మకి ఒప్పుకోను కాంతమత్త. పోనీ నా మొహం చూసి ఒప్పుకో చుట్టమ్మా. నీ మొహం మళ్ళీ చూపించనంటే ఒప్పుకుంటాను. అలాగే, ఇంకెప్పుడు చూపించను. సంతకం పెట్టేయ్. అలాగే. థ్యాంక్స్ చిట్టమ్మా, నా బంగారు తల్లి. బావా చూడు, మీ అమ్మని చూసి నేర్చుకో. అమ్మా, అమ్మని చూసి నేర్చుకోంది ఎందుకమ్మా? నేను పెట్టిన ముద్దు నచ్చిందంట, అది చూసి నేర్చుకో అంటుంది. వెళ్దాం పద. వస్తాను నాన్న. అలా వెళ్తున్నాంలే. రా చిట్టి, రా 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 చిట్టి, రా సంతకం పెట్టు. బాబా సంతకం పెట్టు
అని మీ అమ్మంది చూడు, ఆ స్టైల్ నాకు నచ్చలేదు బావా. నాన్న రవిచంద్ర, చిట్టమ్మ అడిగింది నాకు అర్థమైంది, కానీ అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు నాన్న. అమ్మా, అర్థమైంది కదా, నువ్వు అడిగిన స్టైలు చిట్టమ్మకి నచ్చలేదంట. అలాగేరా. చిట్టమ్మ గారు, డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి ప్లీజ్. పెన్ను తీసుకో. బావా, నాకు ఈ స్టైల్ కూడా నచ్చలేదు బావా. ఏ వంగవే వంగవే వంగు. చిట్టమ్మ గారు తీసుకోండి. ఇంకొంచెం ఇంకొంచెం వంగవే. తీసుకోండి. ఇంకో పేపర్ ఎవరు తిప్పుతారు? మీ అమ్మగారా లేక మీ అమ్మమ్మ గారా? తమ్ముడు అక్క రా నాన్న. అలాగే అక్క. తిప్పరా తిప్పరా. అర్థమైంది అర్థమైంది. ఓ, పెట్టి చిట్టి. ఇక్కడ ఆ, చిట్టి. నెక్స్ట్ పేజ్. ఆ మ్మ్. ఆ, అయిపోయాయి అక్క. పక్కకి రా. మ్మ్. సరిపోయినా ఇంకేమైనా పెట్టాలా? సరిపోయిందమ్మా, సరిపోయింది. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నువ్వు చేసిన మేలు ఈ జన్మకి మర్చిపోలేను, ఏ జన్మకి మర్చిపోను. ఆ? జన్మ జన్మలకి గుర్తుండేలా నేను చేస్తానికి కందమత్తా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. రేపటి నుంచి అన్ని అయ్యే అర్థమైతాయిలే కాంతమత్త. ఎవరు చెప్పక్కర్లేదు. మొగుడు గారు వెళ్దామా? అలాగే చిట్టమ్మ. కాంతమత్త, నాతో చిన్న కండిషన్. ఆ? ఏంటమ్మా అది? ఆస్తి రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి వెళ్ళాక రాయను. మరి నాకెప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాస్తాను. అదేంటమ్మా? అంతే. అవును. ఇదంతా తోచు, అలా కుదరదు. కుదిరినా కుదరకపోయినా మీరేమీ చేయలేరమ్మా. ఎందుకంటే ఆల్రెడీ ఆస్తి మొత్తం చిట్టెవ పేరు మీదకి మారిపోయింది కదా. కొంచెం ఒళ్ళు నోళ్ళు అదుపులో పెట్టుకుంటే బెటర్. ఏమంటారు భార్య గారు? ఓకే మొగుడు గారు. అమ్మా, పొసే నీళ్ళు, రాను రాను అన్నీ మీకే అర్థం అవుతాయంటే ఏం అర్థం అవుతాయే? అంటే నేను నీ కూతుర్నని, నాకు భాస్కర్ మొగుడని
ఆ భాస్కర్ కి ఈ చిట్టమ్మ చెల్లెలని, ఆ చిట్టమ్మకి నా తమ్ముడు మొగుడని ఇవన్నీ అర్థమవుతాయమ్మా. ఛీ! నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అక్కర్లేదమ్మా, నేను కూడా కొత్త చెప్పులు కొనుక్కున్నాను, వాటితో కొట్టుకో. హా? ఛీ! మావయ్య, అమ్మెందుకు అంత కంగారు పడుతుంది? ఆ, ఏ బాయిలోనూ నదిలోనూ పడలేక ఇదిగో ఇలా చిరాకు పడుతుంది. ఛీ, తెంగర మొహం దానా. నీ నీ గుండు మీద వెంట్రుకలు రాను, వాటిలో పేర్లు పడిపోను. ఆ పేర్లు కొట్టి నీ గుండు మొత్తం పుండ్లు పడిపోను. ఇదే నా శాపం. ఛ! కాంతమ్మ గారు ఫోన్ చేస్తున్నారంటే బహుశా భాస్కర్ గారి గురించి అయి ఉంటుంది. హలో కాంతమ్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశానండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైంది మేడం. మీరు చెప్పిన దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తే మీరు చెప్పినట్టే మీ అల్లుడిని ఎన్కౌంటర్ చేసేస్తాం. ఏంటి సార్, నన్ను చంపేస్తారా? నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారా? రే, నాకు నిన్ను ఎన్కౌంటర్ చేయాలని లేదురా, కానీ మీ అత్తగారే నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిన్ను వేసేస్తే ₹1,00,000 డబ్బులు ఇస్తా అన్నారు. అందుకే నిన్ను స్టేషన్ నుంచి ఇలా ఊరి చివరికి తీసుకొచ్చాం. డ్రైవర్, కారాపు. ఏ ఎస్ఐ, ఏం చేస్తున్నావు? చెప్పండి మేడం, మీరు ఊ అంటే వాడిని ఇప్పుడే ఇక్కడే వేసేస్తాం. సార్ 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 అంత పని చేయకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరడిగినట్టే డబుల్ పేమెంట్ ఇస్తాను. ఏంటండి, డబుల్ పేమెంట్ ఇస్తారా? అలాగైతే ఇప్పుడే వేసేస్తాం. ఏయ్, నేను చెప్పేది వినండి. మీరేం చెప్పకండి, నాకంతా అర్థమైంది. మీరు సింగిల్ పేమెంట్ ఇస్తానంటేనే ఆలోచించాను. డబుల్ పేమెంట్ ఇస్తానంటే ఇంకెందుకు ఆలోచిస్తాను? ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేసేస్తాను, కన్ఫామ్. సార్, మీకు కాలట్టుకుంటానండి. అసలే పిల్లలు నా బిడ్డలేనండి సార్. నన్ను చెప్పకండి సార్, మీకు దండ పెడతానండి సార్. సార్ ఏ ఎస్ఐ, నేను చెప్పేది పూర్తిగా వినవా? నువ్వు అడిగినట్టే డబుల్ అమౌంట్ ఇస్తాను. నాకు అర్థమైంది మేడం, మీరు నాకు డబుల్ అమౌంట్ ఇస్తా అన్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టే మీ అల్లుడిని ఎన్కౌంటర్ చేయడానికి. అయ్యో కాదురా స్వామి, నేను చెప్పేది విను. నువ్వు అడిగినట్టే డబుల్ అమౌంట్ ఇస్తాను. కాకపోతే వెంటనే వాణ్ణి విడుదల చెయ్యి. మేడం, మీరేమంటున్నారు నాకు వినపడటం లేదు. ఊరి చివరున్నా కదా, నెట్వర్క్ సరిగ్గా లేదు. ఓరి నాయనో, వీడికి సరిగ్గా వినపడి చావట్లేదు. అది కాదండి, నేనొక 2 మనుషుల్ని పంపిస్తాను. వాళ్ళు మీ దగ్గరకొస్తారు. ఆ వీరనారాయణ అనుచరుడు దాసు మీద హత్యా ప్రయత్నం చేసింది వాళ్లేనని లొంగిపోతారు. వాళ్లని కోర్టుకు అప్పజెప్పి వీణ్ణి వదిలేసేయండి. మేడం, మీరేం చెప్పారో నాకు ఒక్క ముక్క అర్థం కావలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఏంటది? అదే మేడం, మీరు డబుల్ పేమెంట్ ఇస్తాన్నారు కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడిని వేసేస్తాను. ఓరి నాయనో, వీడికి డబుల్ పేమెంట్ తప్ప ఇంకే ముక్క అర్థమై చావట్లేదురా. అది కాదయ్యా, మా అల్లుణ్ణి వదిలేసాయి. ఇప్పుడు వాడి చెల్లెల మీద నా జీవితం ఆధారపడుంది. వాణ్ణి విడుదల చెయ్యకపోతే అది నన్ను చంపేస్తుంది. ఏంటి మేడం, వీడిని విడుదల చేస్తే వీడొచ్చి మిమ్మల్ని చంపేస్తాడా? నో 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 నో, నేను విడుదల చేయను మేడం. ఇక్కడే వీడిని ఎన్కౌంటర్ చేసేస్తా. రేపు ఉదయాన మీరిస్తాన డబ్బులు నా అకౌంట్కి పంపించేయండి. ఉంటాను మేడం. ఇదేంటి, వీడు పూర్తిగా వినకుండా ఫోన్ కట్ చేశాడు. డబ్బులిస్తానన్న ఆవేశంలో భాస్కర్ని చంపేడు కదా.
రేయ్, నీ ఇష్టదైవాన్ని తలుచుకోరా. ఇంకాసేపట్లో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావు. మీ కాలట్టుకుంటాను సార్. నేను మా అమ్మ నన్ను పోషించుకోవాలి సార్. వాళ్ళిద్దరికి నేనే దిక్కు సార్. నా మొహం చూసి నన్ను వదిలేదు సార్. ప్లీజ్ నా మొహం చూసి నన్ను నొక్కేది సార్. ప్లీజ్ సార్, మీకు దండ పెడతాను సార్. రేయ్, కాంతమ్మ గారే డబుల్ పేమెంట్ ఇస్తానా కూడా నిన్ను వదిలేస్తే నేను వెదనైపోతాను రా. కళ్ళు మూసుకోరా. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేదు సార్. మీకు కాలట్టుకుంటాను సార్. కళ్ళు మూసుకోరా. సార్ కళ్ళు నా మూసుకోరా. మాట ఒకసారి రండి సార్. ప్లీజ్ సార్. మూసుకో. అమ్మా భాస్కర్ని ఆ ఎస్ఐ నిజంగానే ఏమీ చేయడు కదా, మన ఇంటికి తీసుకొచ్చేస్తాడు కదా. తీసుకొస్తాడే, తీసుకురాక తప్పుతుందా? లేకపోతే చిట్టమ్మ మన ఆస్తి మనకివ్వదు కదా. పోనీలేమ్మా, భాస్కర్ వచ్చాక ఎలాగోలా కాళ్ళు గడ్డము పట్టుకుని బ్రతిమలాడి ఇద్దరు పిల్లల్ని కలిస్తే నాకు పిల్లలు ఎరున్న బెంగ తీరిపోతుంది. ఒరే తమ్ముడు, అక్క. చీకటి పడ్డాక ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఎక్కడ పాతి పెట్టాలో ప్లాన్ చేయరా. అలాగే అక్క.